నా బ్రతుకు ఇలా అయిపోయిందండి. నేను ఇలా ఉండాలనుకున్నాను. నేను ఇలా సంపాదించాలనుకున్నాను. అలా ఏదో ఆ ప్రతిష్ట నిలుపుకోవాలనుకున్నాను. నాకు ఇలా అయిపోయిందండి. తల్లకిందులు అయిపోయింది. చూసారా? ఏంటిది? ఇలా మనకు మనమే ఆ బాధలను సృష్టించుకొని వాటిని పట్టి ఉంచుకుంటున్నాం అనమాట. ఆయన అంటున్నాడు, అలా పట్టి ఉంచుకుని వాటిని పెంచి పోషిస్తున్నాము. సంక్లిష్టభరితమైనటువంటి మనోతత్వ సంబంధమైన ప్రక్రియ అనమాట ఇదంతా కూడా. ఆయన అంటున్నాడు, ఇది బాగా స్పష్టంగా మనకు కనబడుతుంది కదా! సరైన చూపుంటే ప్రతి ఒక్కడికి ఇదే తెలుస్తుంది. అయితే మరి ఈ దుఃఖాన్ని నుంచి విముక్తి ఉందా? ఆయన అంటున్నాడు, ఉన్నది అని నేను అంటున్నాను. అయితే ఎవరో ఇంతకు మునుపు ఆ మాట చెప్పారు కాబట్టి కాదు. ఎవరో చెప్పారని కాదు. మీ స్వయం ప్రజ్ఞతో మీరు చూసుకున్నారు కాబట్టి అక్కడ ఇది చూడండి. దీనికి విముక్తి ఖచ్చితంగా ఉంది. ఏదో కేవలం ఎవరో చెప్పారు పారంపర్యంగా వస్తున్నటువంటి ఆ ఆలోచన ధోరణి కాదు. దుఃఖానికి ఒక ముగింపు ఉన్నది అని నేను అంటున్నాను. అంటే దుఃఖాన్ని అంతం చేసుకున్న మనిషికి, దుఃఖంలో ఉన్న మనిషికి మధ్య ఉన్న సంబంధం ఏమిటసలు? చెప్పండి. కాంతి దర్శనం అయిన వ్యక్తి అన్నాం కదా మనం. అక్కడికొచ్చాడు మరి. చూడండి. దుఃఖాన్ని అంతం చేసుకున్నాడు ఈ వ్యక్తి ఇక్కడ. కానీ ఇంకొక వ్యక్తి ఈ దుఃఖంలో ఉన్నాడు. దుఃఖాన్ని అంతం చేసుకున్న మనిషికి, దుఃఖంలో ఉన్న మనిషికి మధ్యన ఉన్న సంబంధం ఏమిటి? ఇది క్వెషన్. అసలు అతనికి సంబంధ బాంధవ్యాలు ఉంటాయా? దుఃఖంలో ఉన్న మనిషితోటి, దుఃఖ విముక్తి అయిన మనిషికి సంబంధ బాంధవ్యాలు ఉంటాయా? అంటే దుఃఖం నుంచి విముక్తి పొందిన మనిషికి, దుఃఖంలో ఉన్న మనిషికి మధ్యన సాధ్యం కానటువంటి ఒక బాంధవ్యాన్ని నెలకొల్పాలని ఒకవేళ మనం ప్రయత్నిస్తున్నామేమో. చూసారా? దుఃఖం నుంచి విముక్తి పొందినటువంటి మనిషికి, దుఃఖంలో ఉన్న మనిషికి మధ్యన సాధ్యం కానటువంటి, అసలు సాధ్యం కానటువంటి, ఇది మీకు అర్థమైంది కదా! ఈ పదాలు మీకు అర్థమవుతున్నాయి కదా! ఒక బాంధవ్యాన్ని చూసారా? ఒక సంబంధాన్ని నెలకొల్పాలని ఒకవేళ మనం ప్రయత్నిస్తున్నామా? ఆ విధంగా ఇది జటిలమైన సమస్యల తోరణాలను తయారు చేస్తున్నామేమో. ఇంకా అలా అనుకుని మనం సమస్యను ఇంకా జటిలం చేస్తున్నామేమో. దుఃఖంలో ఉన్న మనిషి తన లోకంలో నుంచి బయట పడాలే తప్ప దుఃఖ విముక్తి పొందిన మనిషి వైపు సహాయం కోసం చూడకూడదు. అంటే అర్థం ఏంటి? ప్రతి మానవుడు మానసికంగా ఆధారపడటం మానివేయాలి. ఇది సాధ్యపడుతుందా? ఇది మన ప్రశ్న. ఇది ఎక్సలెంట్ అమ్మా. ఇది మీకు అర్థమవుతుంది కదా! మహాద్రష్టులు ఉన్నారు ఇవాళ మనకి మన ముందు. ఇది చాలా డీప్ అమ్మా. ఎక్సలెంట్ పాయింట్ అమ్మా. ఇది ఎక్సలెంట్ పాయింట్ అండి. ఎక్సలెంట్ చూడండి. అసలు మనం ఏంటంటే ఒక రకమైన ఆయన అంటాడు ఒక సంబంధం